మత్తయి సువార్త మరి 4వదిగా చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 33వ వచనము నుండి ఒకసారి చదువుకుందాం. మనం ఇందాక కూడా మీకు చదివించిన కారణం కూడా ఇదే. ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 33వ వచనం నుండి మనం చూస్తే, మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రములో ఉన్నటువంటి సంగతులను చెబుతూ ఇది మీరు విన్నారు కదా, అయితే నేను మీతో చెప్పున్నది ఏమనగా, అంటే కొండ మీద ప్రసంగంలో ప్రభు ఏం మాట్లాడుతూ ఉన్నారు, అక్కడికి అనేక జనసమూహాలు వచ్చారు, శిష్యులు వచ్చారు. వాళ్ళని ఉద్దేశించి ప్రభు మాట్లాడుతూ ఉన్న మాట ఏంటయ్యా అంటే, నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. ఏంటంట? ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశము తోడని అనవద్దు, అది దేవుని సింహాసనం. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠం. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణం. చూడండి, దేవుడు ఏం తెలియజేస్తా ఉన్నాడయ్యా అంటే, నేను మీతో చెప్పున్నది ఏమనగా మీరు ఎక్కడ ఒట్టు పెట్టుకొనవద్దు, దేని మీద ఒట్టు వేయొద్దు. మీరు దేని మీద ఒట్టు వేస్తా ఉన్నారు, దేని మీద మీరు ప్రమాణం చేస్తా ఉన్నారయ్యా అంటే, ప్రియమైన వాళ్ళరా, దేవుడు అంటూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు కొండ మీద ప్రసంగంలో, మీరు ఆకాశము తోడనవద్దు, అది ఎవరిదంట? దేవుని సింహాసనం. కాబట్టి భూమి తోడనవద్దు, భూమి నా పాదపీఠం అంటున్నారు, అది దేవుని పాదపీఠం. కాబట్టి ఓ ఇశ్రాయేలీయులారా, యోధా జనాంగములారా, ఇదిగో మరి అక్కడికి కూడి వచ్చినటువంటి జనసమూహాలను ఉద్దేశించి ప్రభువు ఏమంటా ఉన్నారయ్యా అంటే, మీరు యెరూషలేమును ఎంతగానో ప్రేమిస్తా ఉన్నారు అని దేవుని యొక్క పట్టణమైనటువంటి మహారాజు పట్టణమైన యెరూషలేము మీద కూడా మీరు ఒట్టు పెట్టుకొనవద్దు అన్నారు. ఏమ్మా, అదే మనల్ని గదిలిచ్చాం అనుకోండి, రా ఏం చేసావా నువ్వు అంటే, మా అమ్మ తోడండి, నేను అసలు ఏ పాపం ఎరగను. దేవుడు తోడండి, ఎందుకంటే ఆయన ఎక్కడ కనపడ్డు కాబట్టి దేవుడు తోడండి, నిజంగా అసలు నాకు ఏ పాపం తెలియదండి అంటావా అనవా? అంటే దేవుని మీద ఒట్టేసేస్తాం ఏదన్నా సందర్భంలో జరిగిన దాన్ని బట్టి, అది తెలుసా తెలియదా తర్వాత వెంటనే నిజంగా దేవుని తోడండి, నిజంగా అమ్మ తోడండి, నిజంగా నాన్న తోడండి, నిజంగా నా తోడండి. ప్రియమైన వర్లరా, దేవుడు ఏం తెలియజేస్తా ఉన్నాడంటే, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనం. భూమి తోడనవద్దు, అది దేవుని పాదపీఠం. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణం. నీ తోడు అని కూడా అనవద్దు అని ప్రభు తెలియజేశాడు. ఏంటంట? నీ తోడని అనవద్దు. చూడండి, అక్కడ వాక్యంలో చూస్తే ప్రియమైన వర్లరా ఏమంటా ఉన్నాడు, నీ తలతోడని ఒట్టు పెట్టుకొనవద్దు. ఎందుకు అంటే, నీవు ఒక వెంట్రుకను తెల్లగానైనా చేయలేవు, నల్లగానైనా చేయలేవు. కాబట్టి నీవు దాన్ని తెల్లగా చేయలేవు, నల్లగా చేయలేనప్పుడు నీ మీద ఒట్టు పెట్టుకోవడం దేనికి అని ప్రభు అంటా ఉన్నా. ప్రియమైన ఓ విశ్వాసి, నువ్వు చేయవలసింది ఏంటి అంటే, ఒక క్రైస్తవుడిగా, దేవుని విశ్వసించేవాడిగా, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండేవాడిగా, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాల. అంతేగాని ప్రియమైన వాళ్ళరా ఎలా ఉండకూడదు అంటే, చూడండి, అరే వాడు మాట అంటే మాటే, మాట తప్పేవాడు కాదు, వాడు మాట అన్నాడంటే అది కరెక్టే అనే విధంగా ఉండాలి. కానీ వాడు బురద ఉందంటే, అదే నీళ్లు భారతని అంటే అక్కడ ఏముండదు, బురద కూడా, వాడి మాటలు నమ్మే అవకాశమే లేదు. అంటే ప్రియమైన వాళ్ళరా, మనం గమనించినట్లయితే ఇక్కడ ఏం తెలియజేస్తా ఉన్నారయ్యా ప్రభు అంటే, నీ తలతోడని ఒట్టు పెట్టుకోవద్దు, నీవు ఒక వెంట్రుకను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు. కాబట్టి మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలనే తప్ప, వీటికి మించున్నది దుష్టుల నుండి పుట్టున్నదే. అంటే దుష్టుడు అనగా అక్కడ వ్రాయబడిన మాట ఫుట్ నోట్ లో కీడు నుండి అని రాశారు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మనం మాట్లాడే మాట ఎలా ఉండాలని ప్రభు కొండ మీద ప్రసంగంలో
చెప్తా ఉన్నారయ్యా అంటే జనులను ఉద్దేశించి ప్రభు మాట్లాడుతా ఉన్న మాట గమనించండి ప్రియమైన వారలారా. ఒక క్రైస్తవ విశ్వాసిగా మన జీవితాలలో కూడా మరి ఎట్టబడితే అట దబిడి దిబిడిగా ఏమండి ఎట్టబడితే అట మాట్లాడకూడదని ప్రభు మనతో కూడా తెలియజేస్తా ఉన్నారు. అర్థమవుతుందన్నమాట. మరణాత. కాబట్టి ప్రియమైన వారలారా, అందుకనే యెషయా గ్రంథం 66వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే అక్కడ భక్తుడైనటువంటి యెషయా గారితో దేవుడు తెలియజేస్తా ఉన్నమాట. యెహోవా సెలవిచ్చినదేమనగా ఆకాశము తోడనవద్దు, అది నా సింహాసనం అని యెషయా గారితో దేవుడు తెలియజేస్తూ ఉన్నమాట. భూమి తోడనవద్దు, అది నా పాదపీఠం. జాగ్రత్త ప్రియమైన వారలారా. ఎలా పడితే అలా ఒకవేళ మనము ఒట్టు పెట్టుకుంటా ఉన్నామేమో చిన్నదానికే, దానివల్ల పెద్ద ప్రాణాలు కూడా పోవు. అట్లాంటి వాటికి మనం ఏం చేస్తాం? నిజంగా దేవుడు తోడండి, నిజంగా అమ్మ తోడండి, నిజంగా నాన్న తోడండి, మా అన్నయ్య తోడండి, నేను బాగా ప్రేమించిన నా కూతురు తోడండి అంటావా అనవా? అనరా? అంటాం. కాబట్టి ప్రభు తెలియజేస్తూ ఉన్న మాట అలా ఉండొద్దు. కానీ సమాజంలో నువ్వు ఎలా ఉండాలంటే, అరే వాడు యేసు ప్రభు బిడ్డ, వాడు అన్నాడంటే అదంతే అన్నట్టుగా ఉండాలే గాని వాడు ఆ పనికిమాలినోడండి, వాడు ఒకటంటే ఒకటి చేస్తాడండి అనేది క్రీస్తుని అనుసరించేవాడిగా మనకు అది సరిపోయినది కాదు అని ప్రభువు అక్కడ కూడుకున్న జనసమూహాలతో వచ్చినటువంటి శిష్యులతో చెప్తా ఉన్న ఆ రోజు చెప్పిన మాట ఈ రోజు మన అందరికీ కూడా చెప్తా ఉన్నట్టే. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.